Welcome back to KMBC Spoken English and Grammar classes. Today our topic sentence with B forms. B forms తో సెంటెన్స్ ని ఎలా మేకింగ్ చేయాలి అంటే ఎలా మాట్లాడాలి ఎలా రాయాలి అనే దాని గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. మీకు దీని ప్రీవియస్ యొక్క వీడియోలో నేను మీకు చెప్పించాను. బీ ఫామ్ అంటే ఏంటిది, బీ ఫామ్లో ఎవరెవరు ఉంటారు అనే దాని గురించి. మొత్తం 5 ఉంటారని చెప్పాను నేను. ఈజ్, యాము, ఆరు, వజ్, వర్. దాన్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఏది ఈజ్, యాము, ఆర్ అనేది ప్రజెంట్ టెన్స్ అనేది, వజ్, వర్ పాస్ట్ టెన్స్ అనేది. మీకు ఇక్కడ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇది బి ఉంది. బి ఫామ్లో ఈజ్, యామ్, ఆర్ ఇది ప్రజెంట్, పిఆర్ఈఎస్ఈ ఇది ప్రజెంట్. అంటే అసలు బి అంటే ఏంటి, ఉన్నది, ఉన్నాడు అనే దాని గురించి తెలియజేస్తుంది ఆ బి అనేది. బి ఫామ్ అంటే ఈజ్, యామ్, ఆర్. బి ఫామ్ ప్రెజెంట్ టెన్స్. అంటే ఈ ప్రెజెంట్ టెన్స్ తో మనం ఎలా మాట్లాడాలి అనే దాని గురించి. ఇక్కడ చూడండి, ఈజ్, యామ్, ఆర్ అనేది బి ఫామ్ యొక్క ప్రెజెంట్ టెన్స్. ఇప్పుడు దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ వస్తుంది, ఆబ్జెక్ట్ వస్తుంది, ఎండింగ్ లో ఫుల్ స్టాప్ అంటే ఫుల్ స్టాప్ అనేది ఉంటుంది. అది మనం బాగా అది నేర్చుకోవాలి. ఫస్ట్ స్ట్రక్చర్ అనేది మనకు కావాలి. స్ట్రక్చర్ లేకుండా ఎలా పెడితే అలా మాట్లాడితే అది చూసేవాళ్ళకి కూడా వినేవాళ్ళకి బాగోదు అనమాట. సో సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి, ఎండింగ్ లో ఫుల్ స్టాప్ ఉండాలి. ఎప్పుడైనా కానీ మీరు మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు కానీ, ఎక్కువగా మాట్లాడేటప్పుడు మీరు లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం స్లోగానే మాట్లాడండి. అంతేగాని కొంచెం స్పీడ్గా మాట్లాడితే ఆ వర్డ్స్ అనేది ఒకసారి గుర్తుకురావు మీకు. కొంచెం స్లోగా మీరు స్టార్ట్ చేస్తూ అలాగే మీరు కదా డెవలప్ అయితే ఆల్రెడీ మీరు చెప్పగలుగుతారు. సో సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి, ఫుల్ స్టాప్ ఉండాలి. వెర్బ్ మొత్తం ఎన్ని రకాలో దీని ప్రీవియస్ క్లాస్లో కూడా మీకు యూట్యూబ్లో మీకు చెప్పాను. దీని బిఫోర్ ఈ యొక్క వీడియోలో వెర్బులు మొత్తం ఎన్ని ఉన్నాయో, అది ప్రెజెంట్ టెన్స్ ఏంటి, పాస్ట్ టెన్స్ ఏంటి, బీ ఫామ్, డూ ఫామ్, హ్యావ్ ఫామ్, ఆక్సిలరీస్ మొత్తం కూడా చెప్పాను. సో ఈ రోజు యొక్క మన టాపిక్ ఏంటంటే సెంటెన్స్ విత్ బీ ఫామ్స్. బీ ఫామ్స్ తో ఒక సెంటెన్స్ ని మనం ఎలా మేకింగ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎండింగ్ లో ఫుల్ స్టాప్ ఉంటుంది. మొత్తం సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఇవి మొత్తం ఎన్ని ఉంటాయని చెప్పాను, 7 ఉంటాయని చెప్పాను కదా. ఇదిగో 1 2 3 4 5 6 7 అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి తెలియచేసేదే సబ్జెక్ట్. అది ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అది సబ్జెక్ట్. అది ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో అది ఆబ్జెక్ట్. అది ఈ రెండింటిని కలిపేదే వెర్బ్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, సబ్జెక్టు ఇది వెర్బ్, ఇది ఆబ్జెక్టు, ఎండింగ్ లో ఫుల్ స్టాప్. ఐ యామ్ ఏ స్టూడెంట్. నేను ఒక విద్యార్థిని. నేను ఒక విద్యార్థిని. ఇప్పుడు ఈజ్, యామ్, ఆరు అంటే ఉన్నది, ఉన్నాడు అని చెప్పాను. అయితే మీరు కొంతమంది ఐ ఆమ్ ఏ స్టూడెంట్ అంటే నేను ఒక విద్యార్థినై ఉన్నాను, ఉన్నది అలా చెప్పకూడదు. చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. ఐ ఆమ్ స్టూడెంట్, నేను ఒక విద్యార్థిని, ఫుల్ స్టాప్ పెట్టని చూసారు అక్కడ. ఐ ఆమ్ ఏ స్టూడెంట్, నేను ఒక విద్యార్థిని. నెక్స్ట్, వి ఆర్ టీచర్స్, మేము ఉపాధ్యాయులము. వి ఆర్ టీచర్స్, మేము ఉపాధ్యాయులము. వి అంటే ఏంటి, మేము, మనము దాని గురించి తెలియజేస్తుంది అన్నప్పుడు వి ఆర్ టీచర్స్, మేము ఉపాధ్యాయులము. యు ఆర్ హెడ్ మాస్టర్, మీరు ఒక ప్రధాన ఉపాధ్యాయులు. యు అంటే ఇక్కడ 2 రకాలుగా మనం తీసుకోవాలి. యు అనేది నీవు అనే దాని గురించి తెలియజేస్తుంది. అదే యు అనేది మీరు అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. ఇది మీరు కన్ఫ్యూజ్ కామాకండి. యు అనేది నీవు అనే ఒక అర్థం వస్తుంది, యు అనేది మీరు అని కూడా అర్థం కూడా వస్తుంది. సో యు ఆర్ ఏ హెడ్ మాస్టర్, మీరు ఒక ప్రధాన ఉపాధ్యాయులు. దే ఆర్ వర్కర్స్. మీకేం చెప్పాను, దే గాని, హీ గాని, షీ గాని, ఇట్ గాని వీళ్ళు మన కంటికి కనబడరు. కనబడని వాళ్ళ గురించి మనం మాట్లాడితే అది థర్డ్ పర్సన్ కిందకి వెళ్తుంది. దే ఆర్ వర్కర్స్, వాళ్ళు మన కంటికి ఉండరు, వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం దాని గురించి. సో దే ఆర్ వర్కర్స్, వారు కార్మికులు. సో హీ ఈజ్ ఏ ఆఫీసర్, అతను ఒక అధికారి. చూసారా, అన్నిట్లో నేను ఫుల్ స్టాప్ పెట్టాను, అన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెట్టాను ఇక్కడ.
హీ ఈజ్ ఏ ఆఫీసర్, అతను ఒక అధికారి. ఈజ్ ఆఫీసర్, అతను ఒక అధికారి. షీ ఈజ్ ఏ సోషల్ వర్కర్, ఆమె ఒక సామాజిక కార్యకర్త. షీ ఈజ్ ఏ సోషల్ వర్కర్, ఆమె ఒక సామాజిక కార్యకర్త. ఇట్ ఈజ్ లయన్, అది సింహము. ఇట్ ఈజ్ లయన్, అది సింహము. స్టూడెంట్స్, ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నామంటే ఇది ఒక సెంటెన్స్. ఈ సెంటెన్స్ ని చెయ్యాలి అంటే, మాట్లాడాలి అంటే ఇటువంటి హెల్పింగ్ వెర్బ్స్, వీటిని ఏమంటామంటే హెల్పింగ్ వెర్బ్స్ అంటారు. సహాయక క్రియలు, మాట్లాడటానికి రాయటానికి సహాయం చేసేదాన్ని హెల్పింగ్ వెర్బ్స్ అంటారు. ఇవి మొత్తం 24 ఉంటాయి అన్నమాట. ఈజ్, యాము, ఆరు. ఈజ్, యాము, ఆరు ఎక్కడ చేస్తాం? హీకి, షీకి, ఇట్కి మాత్రమే ఈజ్ యూజ్ చేస్తాం. ఐకి మాత్రమే యామ్ యూజ్ చేస్తాం. వీకి, యూకి, దేకి మాత్రమే ఆర్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం మనం ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే ఒక సెంటెన్స్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఫుల్ స్టాప్ వచ్చింది, దీన్ని అసర్టివ్ అంటారు. ఎండింగ్ లో ఫుల్ స్టాప్ వస్తుంది. మరి అదే క్వశ్చన్ వేయాలంటే, ఇదే బీ ఫామ్ తో మనం క్వశ్చన్ వేయాలంటే మనం దాన్ని ఎలా చెప్పాలి అనే దాని గురించి కూడా ఇప్పుడు మనం తెలియజేసుకుందాం. సో ఇందాక ఏంటంటే క్వశ్చన్ విత్ బీ ఫార్మ్స్, ఇప్పుడు సెంటెన్స్ విత్ బీ ఫార్మ్స్. ఇప్పుడు క్వశ్చన్ విత్ బీ ఫార్మ్స్. క్వశ్చన్ కి సెంటెన్స్ కున్న డిఫరెన్స్ ఏంటంటే, ఒకసారి ఇక్కడ చూడండి. సెంటెన్స్ అయితేనేమో సబ్జెక్ట్ వస్తుంది, వర్బ్ వస్తుంది, ఆబ్జెక్ట్ వస్తుంది, ఎండింగ్ లో ఫుల్ స్టాప్ వస్తుంది. ఇది సెంటెన్స్ అవుతుంది. టిఎన్సి సెంటెన్స్ అవుతుంది. దీన్ని క్వశ్చన్ ఫామ్ లో మనం చెయ్యాలి అంటే ఈ వర్బ్ ని స్టార్టింగ్ లో రాసుకుంటే వస్తుంది ఆన్సర్. ఏం లేదు, వర్బ్ పెట్టాలి, తర్వాత సబ్జెక్ట్ పెట్టాలి, తర్వాత ఆబ్జెక్ట్ రాయాలి, ఎండింగ్ లో క్వశ్చన్ మార్క్ పెట్టామనుకో ఇది క్వశ్చన్ అవుతుందండి. ఇది క్వశ్చన్ అవుతుంది అంతే అనమాట. సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్, ఫుల్ స్టాప్ వస్తుంది, సెంటెన్స్ అవుతుంది. సబ్జెక్ట్ ప్లేస్ లో స్టార్టింగ్ లో వెర్బ్ గనక వస్తే, ఏ వెర్బ్ అది? హెల్పింగ్ వెర్బే రావాలి. హెల్పింగ్ వెర్బ్ వస్తే దాని తర్వాత సబ్జెక్ట్, తర్వాత ఆబ్జెక్ట్, ఎండింగ్ లో క్వశ్చన్ మార్క్ ఉంటే అది క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ రాసిన క్వశ్చన్ విత్ బీ ఫార్మ్స్. బీ ఫార్మ్ అంటేనే మీరు మర్చిపోవద్దు, బీ ఫార్మ్ ప్రెజెంట్. ఇవన్నీ కూడా ప్రెజెంట్ గురించి, PRESENT, ప్రెజెంట్ అంటే ప్రెజెంట్ గురించి. బీ ఫార్మ్ ప్రెజెంట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం ఇందాక? ఈజ్, యామ్, ఆర్. ఈజ్, యామ్, ఆర్ అనేది ఎప్పుడూ మర్చిపోకూడదు. అవి ప్రెజెంట్ టెన్స్ బీ ఫార్మ్. ప్రెజెంట్ టెన్స్ బీ ఫార్మ్. ఈజ్, యామ్, ఆర్ ఉన్నది అని అర్థం. ఈజ్ అన్న ఉన్నది, యామ్ అన్న, ఆర్ అన్న అదే. బి అంటే కూడా ఉన్నది. దాని గురించి తర్వాత వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను అనమాట మొత్తం కూడా. ఈజ్, యామ్, ఆర్ ప్రెజెంట్ టెన్స్ బీ ఫార్మ్. క్వశ్చన్ ఫామ్ తో మనం ఎలా చేయాలి? ఫస్ట్ వెర్బ్ తీసుకోవాలి, తర్వాత సబ్జెక్ట్ తీసుకోవాలి, తర్వాత ఆబ్జెక్ట్ తీసుకోవాలి, క్వశ్చన్ మార్క్ పెట్టాలి. అయితే రాసేటప్పుడు మనం క్వశ్చన్ మార్క్ పెడతాం, కానీ చెప్పేటప్పుడు మనం క్వశ్చన్ మార్క్ ఎలా పెడతాం? పెట్టలేం కదా. కానీ మనం దాన్ని అర్థం చేసుకున్నాం. చెప్పేటప్పుడు మనం అర్థం చేసుకునే చెప్తాము, ఎదుటి వాళ్ళు కూడా అర్థం చేసుకునే వాళ్ళు బిహేవ్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, ఐకి యామే చెప్పాను కదా. యామ్ ఐ ఏ స్టూడెంట్, నేను ఒక విద్యార్థినా? క్వశ్చన్ మార్క్. యామ్ ఐ ఏ స్టూడెంట్, యామ్ ఐ ఏ స్టూడెంట్, నేను ఒక విద్యార్థినా. దీన్నే గనక సెంటెన్స్ లో రాయాలి అంటే ఐ యామ్ ఏ STUDENT స్టూడెంట్, ఫుల్ స్టాప్. ఐ యామ్ ఏ స్టూడెంట్, నేను ఒక విద్యార్థిని. అదే క్వశ్చన్ మార్క్ లో మనం పెట్టాలి అంటే యామ్ ఐ ఏ స్టూడెంట్, నేను ఒక విద్యార్థినా. చూసారా, రెండింటి డిఫరెన్స్ మీకు అర్థమైనట్టుంది. నెక్స్ట్, ఆర్ వి టీచర్స్, మేము ఉపాధ్యాయులమా? ఆర్ వి టీచర్స్, మేము ఉపాధ్యాయులమా? ఇంతకు దీని బిఫోర్ ఏం చెప్పాను? వీఆర్ టీచర్స్, మేము ఉపాధ్యాయులము. అదే క్వశ్చన్ తో వేయాలంటే ఆర్ వి టీచర్స్, మేము ఉపాధ్యాయులమా? క్వశ్చన్ మార్క్. ఆర్ యు ఏ హెడ్ మాస్టర్, మీరు ప్రధానోపాధ్యాయులా? మనం వెళ్ళి అడుగుతున్నప్పుడు ఏదైనా స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆర్ యు హెడ్ మాస్టర్ సార్, మీరు ప్రధానోపాధ్యాయులా? ఎస్ అయితే ఎస్ అని చెప్తారు, నో అయితే నో అని చెప్తారు అనమాట. సో ఇక్కడ చూడండి, ఆర్ యు హెడ్ మాస్టర్, మీరు ప్రధానోపాధ్యాయులా? యు వచ్చినప్పుడు ఆర్ రావాలి, వి వచ్చినప్పుడు ఆర్ రావాలి. ఇవి మాత్రం బాగా బై హార్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వన్, ఆర్ దే వర్కర్స్, వారు కార్మికులా? దే అంటే ఏంటి? వారు. దే అంటే ఎవరు? వారు. ఆర్ దే వర్కర్స్, వారు కార్మికులా? వారు కార్మికులా? ఎస్ అయితే ఎస్, నో అయితే ఎస్.
దే ఆర్ వర్కర్స్. నో, దే ఆర్ంట్ వర్కర్స్. నెక్స్ట్, ఈజ్ హీ ఆఫీసర్, అతను అధికారినా? ఈజ్ హీ ఈజ్ ఆఫీసర్, అతను అధికారి. అదే మన క్వశ్చన్తో చెప్పాలంటే ఈజ్ హీ ఆఫీసర్, అతను అధికారినా? క్వశ్చన్ మార్క్. నెక్స్ట్, ఈజ్ షీ సోషల్ వర్కర్, ఆమె సామాజిక కార్యకర్తనా? అదే దీన్ని సెంటెన్స్ లో రాయాలంటే షీ ఈజ్ సోషల్ వర్కర్, ఆమె సామాజిక కార్యకర్త. అదే క్వశ్చన్ తో రాయాలంటే ఈజ్ షీ సోషల్ వర్కర్, ఆమె సామాజిక కార్యకర్తనా? చూసారండి ఇక్కడ, ఇదిగో మా నా లా ఎండింగ్ లో కదా క్వశ్చన్ మార్క్ వచ్చేసేసి ఈ యొక్క సెంటెన్స్ అనేది మనం చేసుకోవాలి. ఈజ్ షీ సోషల్ వర్కర్, ఆమె సామాజిక కార్యకర్తనా? ఈజ్ షీ ఏ టీచర్, ఆమె ఉపాధ్యాయురాలా? అట్లా అనమాట. ఈజ్ ఇట్ లయన్, అది సింహమా? ఇట్ ఈజ్ లయన్, ఎస్ ఇట్ ఈజ్ లయన్, అది సింహం. ఈజ్ ఇట్ లయన్, ఎస్ ఇట్ ఈజ్ లయన్. ఈజ్ ఇట్ లయన్, అది సింహమా? అప్పుడు ఏమంటాం, ఎస్ ఇట్ ఈజ్ లయన్, అది సింహమే. సో ఇది స్టూడెంట్స్ మీకు దీనికి బిఫోర్ ఏంటంటే సెంటెన్స్ విత్ బీ ఫామ్ ప్రెసెంట్ టెన్స్ ఈజ్, యామ్, ఆర్ అంటే సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం ఎలా మాట్లాడేది దీనికి బిఫోర్గా ఉందన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసరికి క్వశ్చన్ విత్ బీ ఫార్మ్స్ అంటే అదే స్టార్టింగ్ లో వెర్బ్ రాసుకొని సబ్జెక్ట్ తర్వాత ఆబ్జెక్ట్ రాసుకొని క్వశ్చన్ మార్క్ తో మనం సెంటెన్స్ మేకింగ్ చేసినప్పుడు ఇది మన ఎదుటి వాళ్ళ క్వశ్చన్ ఎలా వేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఈజ్, యామ్, ఆర్. ఈజ్, యామ్, ఆర్ ఎక్కడ మనం యూజ్ చేస్తాం? ఐ యామ్, వి ఆర్, యు ఆర్, దే ఆర్, హీ, షీ ఈజ్, ఇట్ ఈజ్. అలాగే మనం వాటర్ తాగినట్టు ముందల అది బై హార్ట్ చేయండి. తప్పకుండా మీరు అది బై హార్ట్ చేయండి ముందల. అది బై హార్ట్ చేసినప్పుడు దాంతో క్వశ్చన్ ఫామ్ ఆల్రెడీ ఆటోమేటిక్ గా మీకు వచ్చేస్తుంది. సో ఇది అన్నమాట, ఇది క్వశ్చన్ తో వచ్చే బీ ఫామ్. ఇది ఇంతకు ముందు ఉన్న దానికి సెంటెన్స్ విత్ బీ ఫామ్. బీ ఫామ్ అంటే ఏమని చెప్పాను? బీ ఫామ్ ప్రెసెంట్ టెన్స్ అంటే ఈజ్, యామ్, ఆర్. ఇది ఓన్లీ ప్రెసెంట్ టెన్స్ కి మనం యూజ్ చేస్తాం. దాని తర్వాత పాస్ట్ టెన్స్ అనేది నీకు నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను అనమాట. మీరేం చేస్తారంటే సెంటెన్స్ విత్ బీ ఫామ్ తో కొన్ని, క్వశ్చన్ విత్ బీ ఫామ్స్ తో మరికొన్ని మీరు రాసి నాకు కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే అవి రైట్ ఓ రాంగ్ నేను మీకు మళ్ళీ వెంటనే రిప్లై చేస్తాను అనమాట. సో స్టూడెంట్స్ ఈ యొక్క ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం ఎప్పుడు మర్చిపోబాకండి. థ్యాంక్ యూ.